అంటే నాకు ఒక అభిప్రాయం ఉంది, టీంకు ఒక అభిప్రాయం ఉంది. అది మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. దాని తర్వాత అధ్యక్ష మన న్యాచురల్ బౌండరీస్ ఉంటాయి, అదేవిధంగా బ్యారియర్స్ ఉంటాయి. అంటే కాలువలు ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, ఇంకో పక్కన నేషనల్ హైవే ఉండొచ్చు. కొన్ని దగ్గరలో ఏంటంటే లోకల్గా ఒప్పుకున్న ఎస్ఎంసీఓలు ఒప్పుకున్నా మేము అక్కడికి వెళ్తామన్నా లేదు, నేషనల్ హైవే దాటి రావాలి పిల్లలు, ఒప్పుకోవట్లేదని చాలా స్పష్టంగా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగిన జీవితాంతం నేను అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నాకు అది జరగకూడదు, అది చేయొద్దని చెప్పాను. ఎక్కడైతే అధికారులు బలవంతంగా చేస్తున్నారనేది గౌరవ సభ్యులు చెప్పారు, దయచేసి డీటెయిల్స్ అండి, వీ విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఎక్కడ బలవంతం అనేది లేదండి. ఇది గత ప్రభుత్వంలా కాదు, మేము ఎక్కడ బలవంతం చేయం. మేము చర్చిస్తాం, డిస్కస్ చేస్తాం. మేమన్నా వాళ్ళు కన్విన్స్ చేస్తాం, వాళ్ళని మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఇది జరగకపోతే యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుంది, అంతేగాని బలవంతాలు అనేది లేదు. నేను క్లియర్గా అధికారులు కూడా చెప్పా, గౌరవ సభ్యులు కూడా మేము సెషన్ పెట్టుకున్నప్పుడు చెప్పాను అధ్యక్ష, ఎక్కడ ఈ విషయంలో మేము బలవంతం చేయం. మా లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయాలి, బలోపేతం చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు, నారాయణ సార్ ఒకటే చెప్పారు, 1 క్లాస్ 1 టీచర్ చేయండి, సింగులర్ ఫోకస్ చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. గతంలో ఆయన MAUD మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ అంతా నారాయణ సార్ కింద ఉండేది. అక్కడ 1 క్లాస్ 1 టీచర్ చేసాం, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నీట్ కోచింగ్ ఇవ్వగలిగినాం, మన IITకి కూడా కోచింగ్ ఇవ్వగలిగినాం. ఆ ఫోకస్గా చేయండి అని ఆయన కూడా సలహాలు ఇచ్చారు, ఇతర సభ్యులు కూడా సలహాలు ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఇది బలోపేతం చేస్తున్నాం. ఇంతేకాదు ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, గవర్నమెంట్ జూనియర్